నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి. కోలీవుడ్ స్టార్ కార్తీ ఈ కథను సినిమాగా మార్చడం నిజంగా గొప్ప విషయం. చందుమండేటి అద్భుతమైన కథ చెప్పగల దర్శకుడు. అతని సినిమాలు ఎప్పుడూ కొత్తదనం కలిగి ఉంటాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించడం, అల్లు అరవింద్ గారి మద్దతుండడం చాలా ఆనందకరం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తండేల్ ట్రైలర్ను తమిళంలో విడుదల చేయడం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. కార్తీ, వెంకట్ ప్రభు, కార్తిక్ సుబ్బరాజ్ వంటి కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగడం సినిమా మీద ఆసక్తిని పెంచే అంశం. తండేల్ కథ, టెక్నికల్ టీం, నటీనటుల పర్ఫార్మెన్స్ అన్నీ మిళితమై ఫిబ్రవరి 7న ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించనున్నాయని సినిమా బృందం నమ్మకంగా ఉంది. ఆర్టిస్ట్ సినిమా నుంచి చూస్తూ చూస్తూ సాంగ్ రిలీజ్. త్వరలో గ్రాండ్ థియేటికల్ రిలీజ్గా రాబోతున్న మూవీ. సంతోష్ కల్వచర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆర్టిస్ట్. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తుండగా రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేటికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్రంలోని చూస్తూ చూస్తూ పాటను విడుదల చేశారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి అందమైన ట్యూన్తో కంపోజ్ చేయగా రాంబాబు గోసాల ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ తన మధుర స్వరంతో ఈ పాటను ఆలపించారు. హోలీ పండుగ నేపథ్యంలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ మెలోడీ సాంగ్ ను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. ఈ చిత్రంలో సత్యం రాజేష్, ప్రభాకర్, తనికెళ్ల భరణి, భద్రం, తాగుబోతు రమేష్, సుదర్శన్, వినయ్ వర్మ, పి కిరీటి, వెంకీమంకి, సోనియా ఆకుల, స్నేహ, మాధురి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేటి నుంచి ఆహాలో స్ట్రీమ్ కానున్న కాఫీ విత్ ఏ కలర్. ఆర్పి పట్నాయక్ కథ, దర్శకత్వంలో రూపొందిన కాఫీ విత్ ఏ కలర్ సినిమా 7 హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సతీష్ నిర్మాణంలో విడుదలైంది. టెంపర్ వంశీ, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, జెమిని సురేష్ ముఖ్య పాత్రలు పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నేటి నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. నటుడు అంబటి శ్రీను మాట్లాడుతూ ఈ చిత్రం మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన క్రైమ్ స్టోరీ అన్నారు. నటి శ్రీరాప, ఆర్పి పట్నాయక్ గారి దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభవం అని చెప్పారు. నటుడు జెమిని సురేష్ కథ అంతా కాఫీ షాప్ చుట్టూ తిరుగుతుందనే విషయం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. నిర్మాత సతీష్ మా బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడం గర్వంగా ఉందని తెలిపారు. దర్శకుడు ఆర్పి పట్నాయక్ హీరో హీరోయిన్లు లేకుండా ఓ కథ చెప్పాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేశామన్నారు. చిత్రంలో ప్రతి క్యారెక్టర్ కూడా కీలకంగా మారనుందని చెప్పారు. ఈ చిత్రానికి అనుష్ గోరఖ్ సినిమాటోగ్రఫర్గా, తిరుమల నాగ్ డైలాగ్ రైటర్గా పనిచేశారు. కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా ఇంట్రెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రామ్ గోపాల్ వర్మ శారీ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ఎగిరే గువ్వలాగా రిలీజ్. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ ట్యాగ్ లైన్ టూ మచ్ లవ్ కెన్ బీ స్కారీ లో రాబోతుంది. గిరికృష్ణ మహల్ దర్శకత్వంలో ఆర్జీవీ ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సత్య యాదవ్, ఆరాధ్యాదేవి హీరో హీరోయిన్లుగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సైకలాజిక్ థ్రిల్లర్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈరోజు ఆర్జీవీ డెన్ మ్యూజిక్ ద్వారా సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ఎగిరే గువ్వలాగా విడుదలైంది. ఈ పాటను రాకేష్ పనికెల్లా ట్యూన్ చేసి లిరిక్స్ అందించగా సాయి చరణ్ పాడాడు. నిర్మాత రవిశంకర్ వర్మ మాట్లాడుతూ మొదటి లిరికల్ సాంగ్ ఐ వాంట్ లవ్ కు మంచి స్పందన వచ్చిందని, ఇప్పుడే ఎగిరే గువ్వలాగా అన్ని భాషల్లో విడుదల చేశారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. చావా ప్రెస్ మీట్ లో విక్కీ కౌశల్. చావా చిత్రంలో ఓ దైవత్వం ఉంటుంది. ప్రెస్ మీట్ లో రష్మిక మందాన, విక్కీ కౌశల్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ అంచనాలతో వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. నిర్వహించిన ప్రెస్ మీట్ లో విక్కీ కౌశల్ మాట్లాడుతూ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శిక్షణ తీసుకున్నారు. గుర్రపు స్వారీ, యుద్ధ విధానాలు నేర్చుకోవడం చాలా సవాలుగా అనిపించింది. నిజమైన యోధుల కథను తెరపై చూపించడంలో భాగమవ్వడం గర్వంగా ఉందన్నారు. రష్మిక మందాన మాట్లాడుతూ చావాలో మాటల కందని భావం, దైవత్వం, ప్రేమ ఉంటాయి. ఈ సినిమా ప్రతిసారి చూస్తే నా కన్నీళ్లాగో. రెహమాన్ గారి సంగీతం, జానెత్తు పాట అందరినీ మస్మరైజ్ చేస్తుంది. విక్కీ పోషించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర అద్భుతంగా కనిపించిందంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందంటూ పేర్కొన్నారు. మాస్కా దాస్, విశ్వస్కేన్, ఆకాంక్ష శర్మ, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ లైలా నుంచి పెంచల్ దాస్, మధుప్రియ పాడిన ఓహో రత్తమ సాంగ్ రిలీజ్. విశ్వస్క్రీన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన లైలా మూవీ ప్రమోషన్ కంటెంట్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. టీజర్ మొదటి 2 పాటలకు ట్రెమెండరస్ రెస్పాన్స్ రాగా తాజాగా థర్డ్ సింగిల్ ఓహో రత్తమ విడుదలైంది. లియాన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాట ఎనర్జెటిక్ మాస్ ట్రాక్ గా పెంచల్ దాస్, మధుప్రియ జానపద ఓకల్స్ ఆకర్షణగా నిలిచాయి. కొయారే కోయ్ కోయ్ హుక్ లైన్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా అందించింది.
విశ్వస్కెన్ ట్రెడిషనల్ స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు. ఆకాంక్ష శర్మ గ్లామర్ హైలైట్ గా నిలిచింది. ఈ పాట థియేటర్లో మాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండడంలో సందేహం లేదు. తండెల్లో రియల్ ఫుటేజ్ పేర్లను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చినందుకు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సురి స్వరాజ్ కు ధన్యవాదాలు తెలియజేసిన నిర్మాత బన్నీ వాసు. భారత విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ లెగసీ చిరస్మరణమైంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇంటికి తీసుకురావడంలో ఆమె నిబద్ధత అసాధారణం. 2017-2018లో పాకిస్తాన్ జైలులో ఉన్న 22 మంది మత్స్యకారులను విడుదల చేయడంలో ఆమె చేసిన కృషి గణనీయమైంది. ఆమె తర్వాత కుమార్తె బన్సురి స్వరాజ్ తన తల్లి లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన ఆధారంగా రూపొందిన తండెల్ మూవీపై భారీ అంచనాలున్నాయి. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. చిత్ర యూనిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం బన్సురి స్వరాజ్ ను సంప్రదించగా కుటుంబం సానుకూలంగా స్పందించింది. తమిళ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించగా హిందీ ట్రైలర్ లో ముంబైలో అమీర్ ఖాన్ లాంచ్ చేయనున్నారు. సుష్మా స్వరాజ్ సేవలను చరిత్రలో నిలుపుతూ ఈ సినిమా ప్రేక్షకుల్ని గొప్ప భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకంత కోపమా నుంచి ఫస్ట్ సింగిల్ గోల్డెన్ స్పారో లిరికల్ వీడియో విడుదల. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP ద్వారా ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్. మల్టీ టాలెంట్ ధనుష్ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జాబిలమ్మ నీకంత కోపమా అనే సినిమాతో మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ధనుష్ హోమ్ బ్యానర్స్ వండర్ బార్ ఫిల్మ్ మరియు RK ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21న 2025 తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP తెలుగు వెర్షన్ విడుదల హక్కులు పొందింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే తమిళంలో గోల్డెన్ స్పారో అనే పెప్పీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవగా ఇప్పుడు తెలుగులోనూ విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను అశ్విని సత్య, సుధీష్ శశికుమార్, సుభాషిణి అద్భుతంగా ఆలపించారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రియాంక మోహన్ గ్లామర్ స్టెప్పులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ పాట తెలుగులోను చార్ట్ బస్టర్ మారనుంది. ఈ చిత్రంలో పవిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఘాటన్, రమ్య రంగనాథన్ కీలక పాత్రలు పోషించారు. లియానో బ్రిడ్జో సినిమాటోగ్రఫీ, జీకే ప్రసన్న ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తండెల్లో కీలక ఎపిసోడ్, ఫ్యాన్స్ లో టెన్షన్. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండెల్పై ప్రేక్షకులను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక ఎపిసోడ్ సినిమాకే కోర్ పాయింట్ గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కథ ప్రకారం ఏపీ జాలర్లు పాకిస్తాన్ నేవీకి చిక్కి అరెస్ట్ అవుతారు. వారిని పాకిస్తాన్ నుండి ఎలా తప్పించుకున్నారనేదే కథ సారాంశం. కానీ ఈ కీలకమైన ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలే ఉంటుందంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది. మిగతా సినిమా చైతు, సాయి పల్లవి మధ్య లవ్ స్టోరీగా కొనసాగనుంది. దీనివల్ల అభిమానుల్లో మిక్స్డ్ ఫీలింగ్స్ నెలకొన్నాయి. ఇంత ముఖ్యమైన ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలే ఉండడమేనా, మరింత రన్ టైం ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తండెల్ సినిమా ఎలా ఉండబోతుందనేది ఆగమనంలో ఉంది. ఈ OTT స్ట్రీమింగ్ కు వచ్చేసిన త్రిష లేటెస్ట్ థ్రిల్లర్ ఐడెంటిటీ. టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా మలయాళంలో ఐడెంటిటీ అనే థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా, అనాస్ ఖాన్, అఖిల్ ఫాల్ దర్శకత్వం వహించారు. మలయాళ వెర్షన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నప్పటికీ తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ చేసినా సరైన ప్రమోషన్స్ లేక సినిమా ప్రేక్షకుల దృష్టిలో పెద్దగా పడలేదు. దీంతో త్వరలోనే OTT రిలీజ్ డేట్ ప్రకటించారు. లేటెస్ట్ గా ఐడెంటిటీ సినిమా G5 OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చింది. మలయాళ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ థ్రిల్లర్ మూవీని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు G5 లో వీక్షించవచ్చు. ఫుల్ ప్లెడ్జ్ పాన్ ఇండియా భాషల్లో పుష్ప 2. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన భారీ పాన్ ఇండియా హిట్ పుష్ప 2 థియేట్రికల్ రికార్డ్ స్థాయిలో వసూలు సాధించి సంచలనం సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇటీవల పుష్ప 2 OTTలోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే మొదట కన్నడ వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ తాజా అప్డేట్ ప్రకారం ఈ రోజు నుంచి కన్నడలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే థియేటర్లలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో విడుదలైన పుష్ప 2 OTTలో ఇంకా బెంగాలీ వర్షన్ రాలేదు. అయితే ఇది కూడా త్వరలో వస్తుందేమో చూడాలి. పుష్ప 2 ఫుల్ ప్లెడ్జ్ OTT ట్రీట్ అభిమానుల్ని రంజింపజేస్తుంది.
విజయ్ 12 టైటిల్ పై నాగవంశీ క్రేజీ అప్డేట్. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది విజయ్ కెరీర్ లో 12వ సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా టైటిల్స్ పై సస్పెన్స్ కొనసాగగా తాజాగా యువ నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని పూర్తిగా ఇబ్బంది పెట్టి ఒక సాలిడ్ టైటిల్ ని లాక్ చేశామని వెల్లడించారు. ఈ టైటిల్ ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను ముందుగా మార్చిలో విడుదల చేయాలని భావించినప్పటికీ తాజాగా మేకర్స్ మరో నెలకు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఖండ 2 ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ టాక్. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యకు డాకు మహారాజు వంటి సాలిడ్ హిట్ అందించిన తర్వాత ఈ సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. బాలయ్య పాత్ర గతంలో కన్నా మరింత పవర్ఫుల్ గా ఉంటుందని, బోయపాటి శ్రీను ఈసారి ఇంకా మాస్ షేడ్ లో డిజైన్ చేశారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. అఖండ 2 తాండవంలో బాలయ్య లుక్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అప్పుడే ఇండియా ట్రెండ్స్ లో పుష్ప 2 జాతర. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 అద్భుతమైన వసూళ్లతో థియేటర్లలో దూసుకెళ్తూనే ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైనప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే పుష్ప 2 భారతదేశ వ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ లో నంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. అల్లు అర్జున్ సినిమాలకు నెట్ఫ్లిక్స్ లో మంచి రికార్డు ఉండడంతో ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు సృష్టించేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్, సామ్ సిఎస్ లు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. థియేటికల్ రన్ కొనసాగుతూనే ఓటీటీలో పుష్ప 2 మాస్ జాతర ఏ స్థాయికి వెళ్లబోతుందో వేచి చూడాలి.